జంట నగరాల నలువైపులా ఐటీ సంస్థల ఏర్పాటును ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి కేటీఆర్ చెప్పారు. నగరంలోని తూర్పు ప్రాంతంలో ఐటీ గ్రిడ్ అభివృద్ధిపై ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంస్థల అధిపతులతో సమావేశమైన కేటీఆర్ హైదరాబాద్లో ఈ రంగం శరవేగంగా విస్తరిస్తోందన్నారు. దీన్ని మరింత ముందుకు తీసుకెళ్తున్నామన్నారు. పరిశ్రమలను ప్రోత్సహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. నగరంలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు కేటీఆర్. హైదరాబాద్ నగరం ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం గడిచిన 6 సంవత్సరాలుగా ఐటీ రంగంలో కూడా మంచి పురోగతిని సాధించి జాతీయ సగటు కంటే నేషనల్ యావరేజ్ కంటే ఆల్మోస్ట్ రెట్టింపు వేగంతో ముందుకు పోతున్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ క్రమంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మా డిపార్ట్మెంట్కి ఇచ్చిన ఆదేశం ఏంటంటే హైదరాబాద్ మహానగరం అనేది ఒక విశ్వనగరంగా ఎదగాలి అనే సంకల్పంతో పనిచేసే క్రమంలో కేవలం హైదరాబాద్ పట్టణం ఒకవైపు మాత్రమే పెరిగితే మంచిది కాదు. ఎందుకంటే అల్టిమేట్గా హైదరాబాద్ లాంటి నగరానికి ఏ రకంగా కూడా భౌగోళికంగా జియోగ్రాఫికల్గా ఏ రకమైన ఆటంకాలు లేవు. మనకు సముద్రం కానీ ఇంకోటి కానీ ఎటు లేదు. 4 వైపులా మనకు కావాల్సినంత ఎక్స్పాన్షన్ స్కోప్ ఉంది. కాబట్టి నగరం నలుమూలలా విస్తరించాలి, నగరం అన్ని వైపులా పెరగాలి. అదే పద్ధతుల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది అన్ని వైపులు రావాలి. ప్రజలకి ముఖ్యంగా హైదరాబాద్ నగరానికి రోజు పెద్ద ఎత్తున తరలి వచ్చే వేలాది మంది ప్రజలకి, ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చి స్థిరపడే లక్షలాది మంది ప్రజలకి అనువైన నాణ్యమైన నివాసయోగ్యమైన స్థలాలు ఉండాలి. వారికి కాస్ట్ ఆఫ్ లివింగ్ అనండి, క్వాలిటీ ఆఫ్ లివింగ్ అనండి, ఇవి బాగుండాలి అంటే హైదరాబాద్ ఒకవైపే పెరగకూడదు, 4 వైపులా పెరగాలనేది ముఖ్యమంత్రి గారి యొక్క సంకల్పం. వారి ఆలోచనకు తగ్గ విధంగానే రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు 2 ముఖ్యమైన విధానాలకు రూపకల్పన చేస్తూ ఉంది. ఒకటి గ్రిడ్ రూపంలో గ్రోత్ ఇన్ డిస్పర్షన్ అనే ఆలోచన ఒకటి చేస్తూ ఈ గ్రిడ్ విధానంతో ఈరోజు ఉప్పల్ కానీ, మల్లాపూర్ కానీ, నాచారం కానీ ఇక్కడ ఈరోజు కొత్తగా 5 ఐటీ పార్కులు, మరి దాదాపు 25 లక్షల స్క్వేర్ ఫీట్లలో 5 ఐటీ పార్కులు, దాదాపు 30,000 మంది ఎంప్లాయీస్కి ఈ ఏరియాలో ఉపాధి అవకాశాలు వచ్చే విధంగా ఇదొకటి ఈరోజు లాంఛనంగా ప్రారంభించడం జరుగుతోంది. తెలంగాణలో ఐటీ రంగం అభివృద్ధికి గ్రిడ్ పాలసీ తీసుకురావాలని టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయించింది. మంత్రివర్గంలో చర్చించి దీనిపై నిర్ణయం తీసుకుంటామన్నారు మంత్రి కేటీఆర్. హైదరాబాద్ పశ్చిమ ప్రాంతంలో ఐటీ రంగం అభివృద్ధి చెందిన విధంగానే ఈస్ట్ ఏరియాలో కూడా డెవలప్ కావాలన్నారు. సదర్న్ సైడ్ చూస్తే మనకి ఎయిర్పోర్ట్ సౌత్ వైపు ఉంది. దాని పక్కనే ఈరోజు 2 ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్స్ ఉన్నాయి. దాంతోపాటు అక్కడ ఒక రహేజాస్ డెవలప్ చేస్తున్న మరొక పార్క్ కూడా అక్కడే ఉంది. వెస్టర్న్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్లో అయితే నెంబర్ ఆఫ్ ఐటీ పార్క్స్ ఉన్నాయి. మీకు తెలుసు అక్కడ కావాల్సినంత గ్రోత్ కూడా కనబడుతూ ఉంది. నార్దర్న్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్ చూసినట్టయితే, ఉత్తరం వైపు చూసినట్టయితే అక్కడ ఈరోజు జినోమ్ వ్యాలీ ఉంది. అదే పద్ధతుల్లో ఈ తూర్పు వైపు కూడా మనం ఈ రకంగా ఒక మంచి స్ట్రాటజిక్ అప్రోచ్తో ముందుకు పోయినట్టయితే బ్రహ్మాండంగా ఇక్కడ కూడా గ్రోత్ ఉంటుందన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు తీసుకుంటా ఉన్నాం. తప్పకుండా నాకు విశ్వాసం ఉంది ఇది ఒక మంచి ప్రారంభం. భవిష్యత్తులో దీన్ని మరింత వేగంగా ఈ ప్రాంత అభివృద్ధిని, ఈ ప్రాంత గ్రోత్ని ముందుకు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ వీఆర్ awaiting cabinet's nod on grid policy. Once grid policy is in place, you will see more and more investments coming this direction. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో సెక్యూరిటీ కౌన్సిల్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఐటీ పరిశ్రమలు బాగా విస్తరించిన సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోనే ఇప్పటికే భద్రతా కమిటీ ఉంది. ఐటీ పరిశ్రమలతో పాటు ఉద్యోగులకు భద్రత కల్పించే లక్ష్యంతో రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో కూడా ఇలాంటి కమిటీ ఏర్పాటు చేస్తామని మంత్రి కేటీఆర్ చెప్పారు. సైబరాబాద్కి ఏ రకంగానైతే ఒక సెక్యూరిటీ కౌన్సిల్ ఉందో అదే పద్ధతిలో రాచకొండకు కూడా ఒక సెక్యూరిటీ కౌన్సిల్ ఈరోజు మహేష్ భగవత్ గారు దానికి మరి ముందుకు రావడం, వారు కూడా బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాన్ని చేయడం, దానికి వారికి నా అభినందనలు. హైసియా ఆధ్వర్యంలో, హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎంటర్ప్రైజెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చాలా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఏరోస్పేస్ పార్క్స్ కూడా ఈరోజు రాచకొండ కమిషనరేట్ పరిధిలోనే ఉన్నాయి. అదే మాదిరిగా ఇంకా చాలా కార్యక్రమాలు కూడా ఈ ఏరియాలో చేయడానికి ప్రభుత్వం సంసిద్ధంగా ఉంది. పొల్యూటింగ్ ఇండస్ట్రీస్ ఏవైతే హైదరాబాద్ లోపల ఉన్నాయో వారందరికీ నా విజ్ఞప్తి ఏమంటే, మీరు ఓఆర్ఆర్ బయటికి తరలిపోవాలనే ప్రభుత్వ ఉత్తర్వులు చాలా రోజుల కింద ఇవ్వడం జరిగింది. కానీ మీరు తరలిపోయిన తర్వాత ఇక్కడ మిగిలిపోయిన స్థలాన్ని మీరు ఐటీ కానీ ఇంకో రంగానికి కానీ పరిశ్రమకు ఉపాధి కల్పనకు అవకాశం వచ్చే విధంగా ఇతర రంగాలకు మలుచుకోవడానికి కూడా ప్రభుత్వం మీకు ప్రోత్సాహం ఇస్తూ ఉంది.
దయచేసి ఇది ఒక మంచి అవకాశంగా తీసుకొని హైదరాబాద్లో డిస్పర్స్డ్ గ్రోత్ వచ్చేదానికి, హైదరాబాద్ బహుముఖంగా విస్తరించేదానికి అనువుగా ప్రభుత్వ ఆలోచనకు అనుగుణంగా ముందుకు రండి అని చెప్పి ఇక్కడ ఉండే పారిశ్రామికవేత్తలకు కూడా విజ్ఞప్తి చేస్తూ